హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు అటుకుల ఉప్మా చూద్దాం. ముందు అటుకులు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె ఇటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజలు కొంచెం అట్లా చిటపట అనేసరికి శనగకాయ పప్పులు వేసుకోవాలి. రెండు ఒకసారి అట్లా గంటతో తిప్పుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టిన అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. మనకి ఈ పచ్చిమిర్చేనండి, కారం ఇంకా ఏం వేసుకోము. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగినాయి. ఇప్పుడు పసుపు, కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అంత బాగా కలిసేలా కలపాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మదబ్బ పిండుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా గెంటెతో కలబెట్టాలి. అంతా కలిసేలా కలపాలి. అంతేనండి, అటుకులు ఉప్మా రెడీ అయింది. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి.